చెప్పండి అసలు ఎట్లా చూస్తారు? ఇంకా అరెస్ట్ అనేది లేదు. సో, ప్రస్తుతం అయితే పిటిషన్ వేయడం అయితే జరిగింది. కొన్ని రోజులు నాకు ఒక 12 రోజులు వాయిదా వేయాలి అని చెప్పేసి కూడా ఇందాకే రీసెంట్‌గా రావడం జరిగింది. సో, ఏం మాట్లాడతారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ హ్మ్. తన కుమారుపై ఇట్లా కేసు కాబోతుందనే ఉద్దేశంతోనే కౌంటర్ కేసు పెట్టడం జరిగింది. అదే ప్రైమ్ ఫేస్ ఎవిడెన్స్గా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఉంది. ఇప్పుడు చట్ట ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఒక మైనర్ అమ్మాయి ఇప్పుడు ఇష్టపూర్వకంగా ఆమె ఇట్లా సంబంధంలో ఉన్నా కూడా ఆమెకి ఏజ్ లేదు, ఆమెకు మెచ్యూరిటీ లేదు. కాబట్టి ఆ చట్టంలో మనం ఏం పొందుపరుచుకున్నాం అంటే అండర్ 18 ఎవరైతే ఉంటారో అలా కన్సెంట్, ఫ్రీ కన్సెంట్ అది కాదు, ఆ కన్సెంట్ని పరిగణలోకి తీసుకోరు. ఆమె ఇష్టపూర్వకంగా అన్నారు. నువ్వు వాటిని అడ్డం పెట్టుకొని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేసి నీ లైంగిక వాంఛ తీర్చుకోవడానికి ఆ మైనర్ అమ్మాయిని టార్గెట్ చేసి నీకు ఇష్టం ఉన్నట్టు వ్యవహరించడానికి ఈ బండి సంజయ్ అతన్ని నాన్న పేరు చెప్పుకొని నరేంద్ర మోడీ పేరు చెప్పుకొని ఆ అమ్మాయి ప్రతిఘటించినప్పుడల్లా నేను నీ ఫోటోలు బయట పెడతా, నన్ను ఎవరు ఏం చేయలేరు, నా వెనుక నరేంద్ర మోడీ ఉన్నాడు, మా నాన్న కేంద్ర మంత్రి, మేము తలుచుకుంటే మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయగలుగుతా, నాకు అంత కేపబిలిటీ ఉందని చెప్పి ఆ అమ్మాయి మీద బెదిరించి లైంగిక దాడికి పాల్పడుతున్నటువంటి విషయము వాళ్ళ కుటుంబం చెప్తుంది స్వయంగా. హనీ ట్రాప్ కేసు కూడా పెట్టడం జరిగింది కదా, మరి ఎట్లా? నేనేమంటున్నా, హనీ ట్రాప్ కేసు ఈ కేసు నీరు కార్చడానికి, పోక్సో కేసు నీరు కార్చడానికి పెట్టిర్రు. ఇప్పుడు ఆ పోలీసునికి సిగ్గు మానం మర్యాద ఏమన్నా ఉన్నదిరా నీకు? నువ్వు చదువుకున్నావు ఆ చట్టం? ఒక అమ్మాయికి ఇక్కడ కేసు అయితే కౌంటర్ కేసు నువ్వు ఇక్కడ పెడతావా? నువ్వు ఇది ఎంతవరకు న్యాయం? ఆ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ బహిర్గతం చేస్తావా? ఇప్పుడు ఇది నేరం కదా? పోక్సో చట్టం ప్రకారం అది నేరము. ఆ అమ్మాయి ఐడెంటిటీ బయట పెట్టడం నేరము, వాళ్ళ కుటుంబం ఐడెంటిటీని బయట పెట్టడం నేరం. ఎఫ్ఐఆర్ ఇక్కడ పోక్సో కేసు అంటే ఇమీడియట్గా 24 అవర్స్లో అరెస్ట్ చేయాలి. బట్ ఇంకా కూడా రెండు రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, టైం గడుస్తూనే ఉంది, ఇంకా అరెస్ట్ అనేది లేదు. నేను ఏమంటున్నా, సామాన్యులకు ఒక న్యాయము, పెద్దోళ్ళకు ఒక న్యాయము. ఇక్కడ ఆర్టికల్ 14 అనేది అమలైతలేదు. మన రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14 అందరు సమానమే చట్టం ఉందని చెప్తుంది. కాకపోతే మీరు మీ కొడుకు బండి సంజయ్ వ్యవహారాన్ని బట్టి చూస్తే నేనేమంటున్నా అంటే చట్టం అందరికీ సమానంగా అమలైతలేదని చెప్తున్నాను. ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కు ఏం సంబంధం ఉందా? మరి రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నాడు? నీకేం లోపాయకర పొందాలు ఉన్నాయి? ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ స్పందిస్తుంది, నువ్వు స్పందించావా? ఒక ముఖ్యమంత్రివి సిట్ ఎందుకు? నీకు డైరెక్ట్ కంప్లైంటే ఉంది కదా, సిట్ ఎందుకు మళ్ళా? ఇప్పుడు ఆమె నిర్దిష్టంగా ఆరోపణ చేసినాయి, నువ్వు సెక్షన్లో ఆల్టర్ చేసినావు అంటే నువ్వు పిటిషన్ నువ్వు సరిగ్గా చదివితే ఆ పిటిషన్ ఆమె లైంగిక దాడికి పాల్పడ్డాడు, రేప్ చేసిండు. రేప్ చేస్తే ఏ సెక్షన్ అప్లికేబుల్ అవుతుంది? నువ్వు స్టాకింగ్ సెక్షన్ పెడతావా? నువ్వు బెయిల్ ఇచ్చే సెక్షన్లు పెడతావా? నువ్వు ఇది అన్యాయం కాదా? ఇది బాధితురాలకు అన్యాయం జరిగినట్టే. వీళ్ళు పోలీసు వాళ్ళు ఫస్ట్ నుంచే కుమ్మక్కై రేవంత్ రెడ్డి సమక్షంలోనే రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నీ లా అండ్ ఆర్డర్ నీ కంట్రోల్లో ఉంటుంది. నువ్వు కాంగ్రెస్ పార్టీ, నువ్వు బీజేపీ నాయకులకి ఎందుకు వ్యవహరిస్తున్నావు నాకు అర్థమైతలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కరీంనగర్లో 3 మంత్రులు ఉన్నారు. ఒక్కడు మాట్లాడతాడు, పొన్నం ప్రభాకర్ చెట్టు కింద పంచాయతీ చేసినట్టు. వాడేమో వెన్న ఊతున్నావా బండి సంజయ్కి? నేను అడుగుతున్నా, పొన్నం ప్రభాకర్ నువ్వు అన్నిటికీ రెచ్చిపోతావు, బీజేపీ మీద పార్లమెంట్లో నువ్వు పెప్పర్ స్ప్రే కొట్టినా అంటావు. మరి ఇప్పుడేంది? ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? నేను అడుగుతున్నా, నేను సామాన్యుడిగా నేను అడుగుతున్నా, నీ వైఖరి ఏంది? నీ అట్లనే స్పందిస్తావా నువ్వు? ఇప్పుడు అదే రాడిసన్ పబ్లో ఒక సంఘటన జరిగింది. అక్కడ ముస్లిం ఎంఐఎం నాయకుని కొడుకు ఎవరో ఉన్నారు అని అంటే విచ్చలవిడిగా ఇదే బీజేపీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేపట్టిర్రు. మరి ఇప్పుడు ఎందుకు వస్తలేరు? ఇప్పుడు అనిత అని ఒక అక్క ఉన్నది, అందరికి ఫోన్ చేస్తున్నది. అందరు ఎంపీలకు, బీజేపీ నుంచి ఎన్నికలైన ప్రజాప్రతినిధులకు, బీజేపీ తరఫున మాట్లాడేటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులకు అందరికీ ఫోన్ చేస్తున్నది. అది మా పార్టీ లైన్ కాదంటున్నారు. ఏం పార్టీ లైన్? ఒక బాధితురాలకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడకపోవడం మీరు మనుషులేనా? మీకు కనీస నైతిక బాధ్యత లేదా? అంటే ఇందులో కూడా మతం చూడాలా, మీరు కులం చూడాలా? అదే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కదా, మరి ఆమె లైంగిక ప్రలోభాలకు గురి చేసినావు. మరి దీన్ని ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు పనిచేసే వ్యవస్థలే ఇప్పుడు నిందితున్న కొమ్ము కాస్తే బాధితులకు ఎట్లా న్యాయం జరగాలి? బాధితుల తరపున ఎవరు నిలబడాలి? మేము ఇలా ఈ ఇష్యూను సీరియస్గా తీసుకున్నాం. మా ఏఎస్ఎఫ్ అదేవిధంగా ఇతర విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తాం. ఆ బాధితురాలకు న్యాయం జరగాలి. అమ్మాయి ఐడెంటిటీని బయటపెట్టి సోషల్ మీడియాలో హనీ ట్రాప్గా చిత్రీకరించిన ప్రతి ఒక్కరిని అందరిపైన పోక్సో కేసులు పెట్టి వాళ్ళందరినీ జైల్లో పెట్టేదాకా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా సిద్ధంగా ఉన్నాం అని హెచ్చరిక చేస్తూ ఉన్నా. నరేంద్ర మోడీ, నువ్వు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటున్నావు కదా, ఇక్కడ ఉన్నటువంటి మీ బీజేపీ నాయకులతోని మహిళలపైన లైంగిక దాడి చేపిస్తున్నావు. ఇదే నిదర్శనము. నీ స్థాయిలో నువ్వు అధికారాన్ని వాడి ఇక్కడ పోలీస్ ఆఫీసర్లను బెదిరిస్తున్నావు. ఆమె చూస్తేనేమో కొత్త దర్యాప్తు సంస్థ అని అంటున్నావు, ఆమె చూస్తేనేమో కిరణ్ బేడలో ఉంది, మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు అంటున్నారు. దయచేసి ఆమెకు చెప్తున్న ఐపీఎస్ ఆఫీసర్, ఆమె పేరు నాకు తెలియదు కానీ మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. ఇప్పుడు మీ వెనక ఒత్తిడి ఉంటుందని నాకు తెలుసు. దీన్ని టైంపాస్ చేయకుండా బాధితురాలకు న్యాయం చేయండి. మీ పేరు చెప్పుకొని కనీసం ఇంకా వేరే ఆడపిల్లలు ధైర్యంగా ఉంటారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే వాని భాగవతాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఒక కాడ గంజాయి తీసుకున్నట్టు, ఇంకోటి మద్యం సేవిస్తున్నట్టు, ఇంకో రూమ్లో అమ్మాయి ఎవరో అన్నం తినిపిస్తున్నట్టు వాళ్ళే ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి అయితే ఈ అమ్మాయి కాదు, మరి ఇంకెంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేసిండో ఇది కూడా ఒకసారి మీరు పరిగణలోకి తీసుకోవాలి కదా. ఆ సిట్ట ఏదైతే వేసిర్రో అందులో కూడా మీరు చూడండి, వానికి ఇదే పనా ఇంకేమైనా పని ఉన్నదా? వాడు నిజంగా వాడు తోటి విద్యార్థులను కూడా దాడి చేసి కొట్టే పరిస్థితి ఉన్నది. మీరు చూస్తున్నారు. నాకు ఎందుకు నవ్వుతున్నారంటే వ్యవస్థలో బీజేపీ కాంగ్రెస్ ఐడియాలజికల్లీ బద్ధ శత్రువులు వాళ్ళు. ఈరోజు రేవంత్ రెడ్డిని చూస్తే అసలు బీజేపీ సీఎం కాంగ్రెస్ అని అర్థమవుతుంది. ఇప్పుడు మనకు ఇంత కాపాడుతారా ఒక నిందితుడిని? అరెస్ట్ చేయలేరా? అంటే ఎందుకు కాపాడుతున్నారు అనుకోవచ్చు మరి. అదే ఏం లోపాయకర ఒప్పందం ఉందని మేము అడుగుతున్నాం. అది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో స్టాంపేడ్ అది అభిమానులు వచ్చిర్రు, అది పాపం తీవ్రంగా అక్కడ ప్రాణనష్టం జరిగింది కాబట్టి స్పందించడం. మరి ఇది మహిళలు ఏమైనా తక్కువ చట్టం ముందు వాళ్ళేమో ఎక్కువనా? అదొక డిఫరెంట్ సినారీ. ఇంకా ఇది మహిళలకు సంబంధించినటువంటి కేసు కాబట్టి ఇది ఇంకా స్ట్రిక్ట్గా వివరించాలి కదా. ఇది సెన్సిటివ్ కేసు, మళ్ళీ అమ్మాయి ఐడెంటిటీని బయట పెట్టడం ఎంతవరకు సమంజసం? అసలు డీజీపీ గారు సివి ఆనంద్ గారు కొత్తగా ఛార్జ్ తీసుకున్నారు. అసలు మీ పోలీసు నేతృత్వంలో ఒక రివ్యూ నిర్వహించాడు. ఈ మహిళల పైన ఎవడు అగత్యం చేసినా వాడు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, పవర్, అది ఏ మంత్రి అయినా ఎవడైనా వాడిని తీసుకొని కనీసం కౌన్సిలింగ్ అని ఇవ్వండి. ఇట్లాంటివి జరగకుండా చర్యలు తీసుకోండి కదా. మేము ఇదే అడుగుతున్నాం. సామాన్యులకు న్యాయం లేదా? బ్రతకద్దా ఈ దేశంలో వీళ్ళు? మరి ఎవరికి చెప్పుకోవాలి వీళ్ళ బాధ? వ్యవస్థలన్నీ నిందితుని కొమ్ము కాస్తున్నప్పుడు వాళ్ళకు ఎవరు అండగా నిలబడుతున్నారు? మేము మాలాంటి వాళ్ళు అండగా నిలబడితే ఇప్పుడు బాధితులను వదిలిపెట్టి మా మీద కేసులు పెడతారా? ఇప్పుడు నిందితులను వదిలిపెడతారు, బాధితుల పక్షాన మేము నిలబడ్డకు మా మీద కేసులు పెడతారా? ఇట్లాంటివి మీరు చేసే. నేను రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా ఒకటి చెప్తున్నా, మీరు కాలయాపన చేయకుండా ఆ బండి భగీరథ ఎవరైతే ఉన్నారో మీకు తలుచుకుంటే ఒకటే రోజులో అరెస్ట్ చేయగలుగుతారు. ఇంకా నేను ఏమంటున్నా అంటే అర్ధగంటలో అరెస్ట్ చేయగలుగుతారు. కాకపోతే మీకున్న లిమిట్స్ మీరు అయిందా ఒకసారి అరెస్ట్ చేయాలి. ఆ అమ్మాయి స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ దగ్గర రికార్డ్ చేపిస్తే ఆ సెక్షన్ ఆల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. అది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పోలీసులు ఎంత ఎంక్వైరీ చేసినా, ఇన్వెస్టిగేషన్ చేసినా ఆ స్టేట్మెంట్ రికార్డ్ అనేది మెజిస్ట్రేట్ కూడా చేస్తే బాగుంటుందని మా డిమాండ్. అట్లయితేనే ఇప్పుడు అమ్మాయి కుటుంబానికి రక్షణ కూడా అవసరమే. మొన్న ఒక కరీంనగర్లో బీజేపీ నాయకులంతా కలిసి దాడికి పోయారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్ ఆఫీసుని ఎంత ధ్వంసం చేస్తారో మనం చూస్తున్నాం. మాట్లాడిన ఒక టీఆర్ఎస్ మహిళ ఇంటి మీదకి మనుషులను పంపి గూండాగిరి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎవరు రక్షణ నిలబడాలి? పోలీసుల బాధ్యతనే కదా అది. రేపు ఆ కుటుంబానికి ఏమైనా జరిగినా కూడా పోలీసులే నైతిక బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలి. ఆయన లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలో ఉన్నది, హోమ్ మినిస్ట్రీ ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయనను వేలెత్తి చూపుతున్నాము. దయచేసి మీరు అమ్మాయికి న్యాయం చేయండి. లేని పక్షంలో మీరు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.